హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము మొత్తం జూలై మంత్కు సంబంధించినటువంటి ట్రేడింగ్ గురించి, అంటే మనకు జూలై మంత్ మొత్తం మీద మనం ఎన్ని పాయింట్స్ని ఎన్ చేసాము అండ్ అలాగే ఎన్ని పాయింట్స్ మనకి లాసెస్లో ఉంది అనేది మనం ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి, నేను మీ అందరికీ కూడా జూలై మంత్కు సంబంధించినటువంటి లెవెల్స్ డైలీ కూడా అబ్జర్వేషన్ గ్రూప్స్లో నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను యూట్యూబ్లో కూడా మన ఛానల్లో డైలీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను, మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అనేసి. సో ఆ లెవెల్స్కి తగ్గట్టుగా మనము ఏ విధంగా ప్రాఫిట్ని ఎన్ చేసాము, ఎన్ని రోజులు ఎన్ చేసాము, ఎన్ని రోజులు మనం లాస్లో ఉన్నాము, టోటల్గా ఎంటైర్ మంత్ ఎండ్కి మనము ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది మనము ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్. ఓకేనా? ఇది జూలై 1. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ అంటే మనము ఎన్ని పాయింట్స్ ఎన్ని చేసాము, అంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే ఎన్ని పాయింట్స్ మనకు లాస్ వచ్చాయి అనేది మనకు ఈ కాలంలో ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ టార్గెట్. నేను ఇక్కడ మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను, ఫస్ట్ టార్గెట్ లాస్ట్ టార్గెట్గా మనం పెట్టుకుంటాం కాబట్టి నేను ఓన్లీ ఫస్ట్ టార్గెట్కి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు కొన్ని రోజులు సెకండ్ టార్గెట్ హిట్ అయ్యాయి, థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయిన రోజులు ఉన్నాయి. బట్ కానీ నేను సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ హిట్ అయిన పాయింట్స్ని కూడా నేను ఇక్కడ కలపలేదు. ఓన్లీ ఫస్ట్ టార్గెట్ వరకు హిట్ అయినటువంటి పాయింట్స్ని మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. నేను ఓన్లీ ఫస్ట్ టార్గెట్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఎన్నైతే మనము ప్రాఫిట్ తీసామో అన్ని పాయింట్స్ మాత్రమే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ హిట్ అయిన పాయింట్స్ని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఫస్ట్ టార్గెట్కి సంబంధించిన పాయింట్స్ ఓన్లీ. ఓకేనా? అందుకే నేను ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అని మెన్షన్ చేశాను, అది హిట్ అయిందా లేదా అనేసి. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి జూలై 1 నో ట్రేడ్, మనకి ఎటువంటి ట్రేడ్ కూడా లేదు. సో మనం అవాయిడ్ చేస్తాం ఆ రోజు. అంటే మన లెవెల్స్కి ఏది కూడా అది క్రాస్ అయి పైన క్లోజ్ అవ్వలేదు, ఆ క్రాస్ అయి కింద క్లోజ్ అవ్వలేదు. మొత్తం సస్టైన్ ఉంటుంది మార్కెట్, అక్కడక్కడే సైడ్ వేస్ మార్కెట్ మొత్తం. ఓకేనా? అండ్ అలాగే సెకండ్ జూలై చూడండి, మనకి సెకండ్ జూలై చూస్తే మనకి 190 పాయింట్స్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యింది. మన ఫస్ట్ టార్గెట్ 190 పాయింట్స్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ థర్డ్ జూలై చూస్తే నో ట్రేడ్, మనకు ఎటువంటి ట్రేడ్ కూడా లేదు. అలాగే 4th జూలై 245 పాయింట్స్, ఇది స్పాట్ చార్ట్. మీరు గమనించాలి, ఇది మొత్తము కూడా స్పాట్ చార్ట్ కి సంబంధించినటువంటి పాయింట్స్. ఓకేనా? స్పాట్ చార్ట్ లో మనము 245 పాయింట్స్ మనం 4th జూలైన మనం ఎండ్ చేయడం జరిగింది. అది కూడా ఫస్ట్ టార్గెట్ ఓన్లీ. ఓకే, ఓన్లీ ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ హిట్ అయింది ఆ రోజు. ఓకే. అండ్ 5th జూలై 210 పాయింట్స్, 5th జూలై 210 పాయింట్స్. మీకు ఎవరికైనా కానీ ఏంటి ఇన్ని పాయింట్స్ మనం ఎండ్ చేసామా ఫస్ట్ టార్గెట్ తోటే అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి మన చార్ట్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే చూడండి, 8th జూలై 100 పాయింట్స్, 8th జూలై 100 పాయింట్స్ మనము ప్రాఫిట్ లో ఉన్నాము. ఆ రోజు మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యింది. అలాగే 9th జూలై చూస్తే 9th జూలై మనకి ఎటువంటి ట్రేడ్ కూడా లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ జూలై 10th చూడండి, మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ 134 పాయింట్స్ మనము ప్రాఫిట్ లో ఉన్నాము. ఓకేనా? నెక్స్ట్ 11th 128 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే, ప్రాఫిట్. 12th 270 పాయింట్స్ హిట్, ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే. అండ్ అలాగే 15th రోజున 250 పాయింట్స్ మనము మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యింది. చూడండి,
ఇంతవరకు అంటే జూలై 1 నుంచి జూలై 15 వరకు మనం చూస్తే మనకు 3 days నో ట్రేడ్ వచ్చింది. ఈ 15 days లో జూలై 1 నుంచి జూలై 15 వరకు 3 days నో ట్రేడ్. ఓకేనా? మిగతా డేస్ మొత్తం ప్రాఫిటే మనకి. ఎక్కడ కూడా మనకు మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఓకేనా? మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు 15th వరకు. అండ్ 16th మీరు ఇది బాగా గమనించాలి. ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఉన్నవి లాస్. ఆ లాస్ ఎందుకు వచ్చింది అనేసి మీరు ఇప్పుడు చెక్ చేయాలి. లాస్ ఎందుకు వచ్చింది? 16th రోజు 86 పాయింట్స్. నేను ఇక్కడ ఫస్ట్ టార్గెట్ దగ్గర చూడండి ఏం మెన్షన్ చేశాను? నో టార్గెట్. ఆ రోజు మనకి టార్గెట్ రాలేదు. అలాగే నో స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ కూడా రాలేదు. జూలై 16th రోజున మనకి నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్ అంటే మనకు ఎంట్రీ వచ్చింది, మనం ఎంట్రీ తీసుకున్నాము. బట్ క్లోజ్ అయ్యే టయానికి, మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలా అనేసి టార్గెట్ హిట్ అవ్వలేదు. మార్కెట్ మనం కొన్నదానికంటే మైనస్ లో ఉంది కాబట్టి ఆ రోజు మైనస్ లో ఉండడం జరిగింది. అది కూడా ఎన్ని పాయింట్స్? 86 పాయింట్స్ ఓన్లీ. ఓకే, 86 పాయింట్స్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అండ్ 18th జూలై ఫస్ట్ టార్గెట్ డన్, 100 పాయింట్స్ ఎండ్ చేశాను. ఓకేనా? అలాగే 19th జూలై ఎన్ని పాయింట్స్ అండి? 130 పాయింట్స్. 130 పాయింట్స్ మనం ఎండ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టార్గెట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మనకు ఫస్ట్ టార్గెట్ లాస్ట్ టార్గెట్ తీసుకుంటాము కాబట్టి. ఓకేనా? ఇంకా తర్వాత సెకండ్ థర్డ్ టార్గెట్స్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఐ డిడెంట్ మెన్షన్ ఎనీ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ ఇన్ దిస్ రిపోర్ట్. ఓకే, ఐ మెన్షన్ ఓన్లీ ఫస్ట్ టార్గెట్. ఓకే, అండ్ 22nd జూలై 22nd ఏమైంది చూడండి, 61 పాయింట్స్ మనం లాస్ లో ఉన్నాము. ఎందుకు లాస్ లో ఉన్నాము? ఆ రోజు మనకు ఎంట్రీ వచ్చింది. మనకు ఎంట్రీ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. బట్ మార్కెట్ ఎండ్ అయ్యే టైంకల్లా మనం కొంచెం ఎంట్రీ అయిన దానికంటే కొంచెం కింద ఉన్నాం, అంటే లాస్ లో ఉన్నాం కాబట్టి ఆ రోజు మనకి లాస్ ఉంది. ఎంత? హౌ మెనీ పాయింట్స్? 61 పాయింట్స్ ఓన్లీ. ఓకే, 61 పాయింట్స్. అండ్ 23rd జూలై 200 పాయింట్స్ డన్, ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే, అండ్ July 24th 500 points. July 24th 500 points. First target, only first target 500 points. First target మాత్రమే. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు డౌట్ ఉంటే మన చార్ట్స్, మన లెవెల్స్ ప్రీవియస్ మొత్తం కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఎస్ మీరు ఇక్కడ మిస్టేక్ చెప్పారు అనేసి నాకు కమెంట్ రూపంలో చెప్పినా నో ఇష్యూ. ఎందుకంటే మన లెవెల్స్ కి తగ్గట్టుగా ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఎన్ని పాయింట్స్ హిట్ అయిందో అన్ని పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? 24th జూలై ఓన్లీ ఫస్ట్ టార్గెట్ 500 పాయింట్స్. ఓకే, అండ్ 25th నో ట్రేడ్, మనకు ట్రేడే లేదు. అండ్ 26th జూలై 160 పాయింట్స్, ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే, అండ్ అలాగే 29th జూలై 460 పాయింట్స్ హిట్, ఓన్లీ ఫస్ట్ టార్గెట్ 460 పాయింట్స్. ఇన్ జూలై 29th మనకి 460 పాయింట్స్ ఓన్లీ ఫస్ట్ టార్గెట్. ఓకే, అండ్ జూలై 30th నో ట్రేడ్. మీరు జూలై 30th బాగా గమనించినట్లయితే ఆఫ్టర్ 2 o'clock తర్వాత మనకు ట్రేడ్ వచ్చింది. సో ఐ థింక్ సో ఆఫ్టర్ 2 o'clock తర్వాత మనం ట్రేడ్ తీసుకోము, నో ఎంట్రీ, సో నో ట్రేడ్. ఓకే, అండ్ లాస్ట్ డే జూలై మంత్ లో లాస్ట్ డే జూలై 31st 120 పాయింట్స్ మనం లాస్ లో ఉన్నాము. నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. మనం ఎంట్రీ అయ్యాము బట్ కానీ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా లాస్ లోనే క్లోజ్ అయ్యింది. బట్ కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ టార్గెట్ ఓన్లీ
ఫస్ట్ టార్గెట్సే మనం ఇక్కడ మెన్షన్ చేసాము. ఫస్ట్ టార్గెట్స్ అన్నీ హిట్ అయ్యాయి. ఓన్లీ 3 డేస్ మాత్రమే మనకి టార్గెట్ హిట్ అవ్వలేదు. అలానే ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయిందా? స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఎక్కడ కూడా. అలా అని మన స్టాప్ లాస్ కూడా ఎక్కడ హిట్ అవ్వలేదు. మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా కొంచెం మనం తీసుకున్న ప్రైస్ కంటే కింద ఉంటుంది కాబట్టి లాస్లో ఉన్నాము. ఉన్నది ఉన్నట్లు చూపించాలి కాబట్టి నేను ఈరోజు జూలై మంత్కు సంబంధించినది బ్యాంక్ నిఫ్టీది రిపోర్ట్ అనేది మన కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్కి తగ్గట్టుగా మనం ఇచ్చినటువంటి లెవెల్స్కి అనుగుణంగా ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. మీ దగ్గర జూలై మంత్కి సంబంధించినటువంటి అన్ని లెవెల్స్ కూడా ఉంటాయి. మన గ్రూప్లో ఉంటాయి, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేయొచ్చు. మొత్తము మనకి టోటల్ ట్రేడింగ్ డేస్ 22 ట్రేడింగ్ డేస్. ఈ 22 ట్రేడింగ్ డేస్లో నో ట్రేడ్స్ ఎన్ని రోజులండి? 5 డేస్ ఓన్లీ. ఓకే, అండ్ ప్రాఫిట్ డేస్ 14 డేస్. 14 డేస్ మనం ప్రాఫిట్లో ఉన్నాము. లాస్ట్ డేస్ ఎన్నండి? 3. బట్ స్టాప్ లాస్ నాట్ హిట్. స్టాప్ లాస్ ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు. ఆ 3 డేస్ మనం లాస్ట్లో ఉన్న స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలానే టార్గెట్ హిట్ అవ్వలేదు. అంటే 22 ట్రేడింగ్ డేస్లో 5 డేస్ నో ట్రేడ్, అంటే మనం 5 డేస్ తీసేయాలి. తీసేస్తే 17 డేస్ ట్రేడింగ్ మనం చేసినట్లు. 17 డేస్ ట్రేడింగ్ మనము ఎంట్రీ మనకు వచ్చింది. 22 డేస్ ట్రేడింగ్లో 17 డేస్ మనం ట్రేడ్ తీసుకుంటే 14 డేస్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. అంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. రిమైనింగ్ ఓన్లీ 3 డేస్ మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలా అని టార్గెట్ హిట్ అవ్వలేదు. 3 డేస్. ఇది మీరు బాగా గమనించాలి, బాగా అబ్జర్వ్ చేయాలి. నాట్ ఓన్లీ జూలై మంత్, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫెబ్, ఈ మంత్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ లెవెల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కానీ డౌట్ ఉంటే వెళ్ళి క్రాస్ చెక్ చేయాలి. కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్లో ఉన్నటువంటి అక్యురసీ ఎంత అనేసి మీరే కమెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలి. అది కూడా ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాము, ఎన్ని పాయింట్స్ మనం లాస్లో ఉన్నాము, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా, మంత్ ఎండ్ కల్లా మనము ప్రాఫిట్లో ఉన్నాము అని మీరు బిలీవ్ చేస్తేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మొత్తము కూడా ఫెబ్ నుంచి జూలై వరకు, అంటే టోటల్ 6 మంత్స్ రిపోర్ట్ నేను మీ ముందర ఉంచాను యూట్యూబ్ ద్వారా మన కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్కి సంబంధించినటువంటి మొత్తము లెవెల్స్ కూడా 6 మంత్స్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా మీ ముందర నేను పెట్టడం జరిగింది. మీరు అది దాన్ని ఓపెన్ చేయాలి, చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఎన్ని రోజులు ప్రాఫిట్ ఉంది, ఎన్ని రోజులు లాస్ ఉంది, మీరు క్రాస్ చెక్ చేయండి. మన లెవెల్స్ ఏ రోజు కూడా నేను ఇప్పటి వరకు చెప్తున్నాను, ఫెబ్ నుంచి జూలై వరకు నేను పెడుతూ ఉంటే ఎక్కడ కూడా మీరు ఒక్క రోజు నాకు స్టాప్ లాస్ చూపించండి చాలు. మన రూల్స్ ప్రకారం స్టాప్ లాస్ ఎక్కడన్నా హిట్ అయిందా? ఇఫ్ ఇన్ కేస్ మన స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం. ఆ రివర్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయిందా ఎక్కడన్నా? నాకు మీరు చూపించండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, చూపిస్తే నేను ఒప్పుకుంటాను. ఎస్, ఈ ఫెబ్ నుంచి జూలై వరకు నాది ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యింది. రివర్స్లో నేను ట్రేడ్ తీసుకున్నాను స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు, అయినా కూడా నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యింది. అంటే అక్కడ ఎందుకు హిట్ అయింది అంటే ఆ రోజు ఏమైనా ఫ్లాపా, ఆ రోజు మన లెవెల్స్ వర్కౌట్ అవ్వలేదా అనేసి ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్ ప్రాఫిట్ పాయింట్స్ ఎన్నండి మనకి 3077 పాయింట్స్ మనం జూలై మంత్లో, ఓన్లీ ఒక్క జూలై మంత్లో మనం 3077 పాయింట్స్ మనం ఎర్న్ చేయడం జరిగింది. దాంట్లో మనకి లాస్ట్లోనే క్లోజ్ అయిన పాయింట్స్ ఎన్నండి 267. అవి తీసేస్తే 2810 పాయింట్స్ ఓన్లీ స్పాట్ షార్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, స్పాట్ షార్ట్ 2810 పాయింట్స్.
మనం ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఎంటైర్ మంత్ నో స్టాప్ లాస్, ఎంటైర్ మంత్ నో స్టాప్ లాస్. మన లెవెల్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది అనేసి నేను చెప్పడం కాదు, మీరే నాకు చెప్పాలి. మన లెవెల్స్లో ఉన్నటువంటి అక్యురసీ ఎంత అనేసి మీరే నాకు చెప్పాలి. నేను మీకు డైలీ మార్నింగ్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను లెవెల్స్, నేను డైలీ ఎందుకు యూట్యూబ్ ఛానల్లో మన లెవెల్స్ అన్ని నేను పోస్ట్ చేసి నేను మీకు ఎవ్రీ డే మిస్ అవ్వకుండా నేను మీకు పెడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత లెవెల్స్ ఇదిగోండి, నేను ఈ లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ నాకు ఫిట్ అయిందని నేను ఎన్నైనా చెప్పుకోవచ్చు, అప్పుడు ఎవరు నమ్మకపోవచ్చు. అందుకే నేను మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే నేను మీకు లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది అబ్జర్వేషన్ గ్రూప్లో. ఆ లెవెల్స్ని నేను మళ్ళీ ఈవినింగ్ పూట మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే లెవెల్స్ని మనము బేస్ చేసుకొని ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు రావడం జరిగింది. అయిపోయిన మార్కెట్లో ఎవరైనా ఎన్నైనా చెప్తారు, నేను విత్ ప్రూఫ్ తోటి మీకు ముందలుగానే ఇవన్నీ కూడా మన లెవెల్స్ అన్నీ కూడా విత్ ఎగ్జాక్ట్ లెవెల్స్ తోటి ముందలుగానే మీకు పోస్ట్ చేసి తర్వాత ఎండ్ ఆఫ్ ది మార్కెట్ మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మన లెవెల్స్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఎవరికైనా మన ప్రీమియం సర్వీస్ కావాలి అని అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో 29th జూలై ఐ థింక్ 29th 28th ఆ డేస్లో వీడియోస్లో మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.